ఈ ఫ్లెక్సీ గౌరవ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి పర్మిషన్స్ లేకుండా ఫ్లెక్సీలు ఎక్కడ పెడితే అక్కడ పెడితే నాట్ యాక్సెప్టబుల్. ఇక్కడ మనం తెలంగాణలో మేయర్ గారు గెలిచి మేయర్ గారు ఫ్లెక్సీ పెడితేనే ఆవిడకే పెనాల్టీ వేశారు, మర్చిపోయారు వర్మ గారు, మీరు జర్నలిస్టే కదా. సో అట్లా అడదిడంగా ఏ ఫ్లెక్సీలో ఐడెంటిఫికేషన్ లేకుండా గౌరవ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదానికి ఏ ప్రాతిపదిక మీద అంబటి రాంబాబు గారు రేపటికల్లా ఇది తీయకపోతే అన్న దగ్గర స్టార్ట్ అవుతాం. మీరు అన్నట్టు ఆయనకి 3rd డిగ్రీ నేనైతే యాక్సెప్ట్ చేయను, నేను గ్యారంటీగా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కథలు ఇంకా అవ్వకముందు అంబటి రాంబాబు గారి కొత్త కథలు, పోలీస్ వ్యవస్థ ఇంట్రాగేషన్ అంటే మొదటి రోజు ఇంకా రిమాండ్కి ఇవ్వకుండా కస్టడీకి తీసుకెళ్లిన మొదటి రోజు నుంచి 3rd డిగ్రీ అప్లై చేయడం అనేది జరగని పని. అభియోగం మోపిన దాని మీద గౌరవ న్యాయస్థానం ఇంకా ఆయన కోర్టుకే సబ్మిట్ చేయకుండా వీళ్ళు పిచ్చి పిచ్చి చేసలు వేస్తే కుదరదు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఎక్స్టెన్షన్ జైల్లోనూ లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏదో తేడా జరిగింది ఇలాంటి ఏమైనా మాట్లాడితే దర్ మే బి ఏ ప్రాబిలిటీ. వీళ్ళకి రాజకీయ నాయకులకి అరెస్ట్ అవగానే వీళ్ళు మొనాలుడు అయిపోయింది. గతంలో రఘురామకృష్ణరాజు గారిని చూసాం, ఇదే పంచాయతీల సంవత్సరాల తరబడి రోజు ఇదే డిబేట్. ఎందుకంటే కిరణ్ రాయలో బ్రహ్మాండం మాట మాట్లాడాడు, ఏది ముఖ్యమంత్రి గారిని ఏది పెడితే అది మాట్లాడితే యాక్సెప్టెడా. నిజంగా చెప్తున్నాం సార్, నాట్ యాక్సెప్టెడ్. కానీ మీకు 5 సంవత్సరాల పాటు ఆ డాక్టర్ గారి మాస్క్ విషయంలో మీకు అది ఎలక్షన్ మెటీరియల్ అయింది కదా, ఆ రోజు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఇదే పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని ఆయన హాస్పిటల్లో పిచ్చి హాస్పిటల్ అవన్నీ సెకండరీ ఆస్పెక్ట్, కానీ ఆయన ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని దూషించిన విధానం దానికే పోలీసులు రియాక్ట్ అయ్యారు. మరి దానికి ఒక న్యాయం దీనికి న్యాయం ఎలా ఉంటుంది? అంబటి రాంబాబు ఇవాళ ఆయన గెలిచి ఎమ్మెల్యే మినిస్టర్ కాదు కదా, సామాన్య మానవుడు. ఇవాళ ఈయనకో కొలమానం ఆయనకో కొలమానం ఎలా ఉంటుంది? అది మీకు ఎలక్షన్ మెటీరియల్ అయింది కదా ఇంజనీరింగ్కి. సో ఈ కంపారిజన్స్ ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి, ఎందుకంటే వంశీ గారు చాలా బాగా చెప్పారు, వాళ్ళంతటి వాళ్ళే సింపతి కోసం అంటే ఎవడిల్లారు తగలబెట్టుకునే అంత బుర్ర తక్కువ పనులు ఎవడు చేయడు. మీ పార్టీ మీరు తగలబెట్టుకున్నారు కదా సార్, ఏది పిచ్చి పనులు చేసి వైసీపీ పార్టీని ఎక్కడ రాష్ట్ర మా పార్టీ అంటే ఆయనతో అదేలే మీరు కూడా అదేలే కానీ తగలబెట్టుకుంటాం కాదులే. ఇప్పుడు గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి నాకు తెలుసు, పట్టాభి పేరున అసందర్భ పేర్లపల్లికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి తెలుసు. నాకు తెలిసిన ఈ 2 ఉదంతాల్లోనూ దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ కాబడ్డారు, గౌరవ న్యాయస్థానం ప్రకారం బెయిల్ తెచ్చుకున్నారు, వాళ్ళకి ఎప్పుడు పడుతున్నారు. కానీ అవినాష్ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, వంశీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ చుట్టూ రాజకీయం చేసుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ ఈ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడికి గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ భర్త గారి ఆధ్వర్యంలో సమూహాలు వెళ్ళి కొట్టాయి. అవి మనం ప్రత్యక్షంగా మీరు నేను అందరూ లైవ్లో చూసాం. ఒక ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యంలో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజాస్వామ్య విలువలు, ఉదాహరణకి వంశీ కానీ కొడాల నాని కానీ మాట్లాడిన మాటలు అవి ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేసి వాళ్ళని గెలిపించలేదు కదా. ప్రజలు న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకి న్యాయం చేస్తున్నప్పుడు వీళ్ళెవరండి అంటే పర్సనల్ వెంజంటాలతో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు మీరు కౌంటర్ చూసుకోండి. వంశీ ఇంటి మీద దాడి జరిగింది, అలాగే కొడాల నాని ఇంటి మీద దాడి జరిగింది, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి జరిగింది, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది, జోగి రమేష్ ఇంటి మీద జరిగింది. అలా మీరు క్రానికల్ ఆర్డర్లో వైఎస్ఆర్సీపీ మీద పర్సనల్ వెంజంటాలు తీసుకోవడానికే మీరు ప్రయత్నిస్తున్నారు. ఆగండి, ఒక విషయం అది అవ్వలేదు, ఒక విషయం ఆగండి, మా టైం చూడండి, మాకు తెలుసు మీరు ఇచ్చిన టైం. నేను ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, వ్యక్తిగత దాడులకి మీరు కూర్చుని అధికారం మాకుంది కాబట్టి అనుకుంటే అంబటి రాంబాబు గారు నిజంగా చెప్పాలంటే ఎవరు ఆవిడ గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు ఆవిడ, నేను ఆవిడతో కొన్ని డిబేట్లు పార్టిసిపేట్ చేశాను, కానీ ఆవిడ చాలా భాష చాలా సరళీకృతంగానే మాట్లాడేవారు. నేనే ఆశ్చర్యపోయాను, నా తల్లి స్థానంలో ఉంటుంది ఆవిడ, ఏంటి అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాడుతుంది. దిస్ ప్రొవొకేషన్ ఆయన గుడి నుంచి బయలుదేరుతున్న దగ్గర నుంచి కంటిన్యూస్ గా తిట్టుకుంటూ కర్రలు, పోలీస్ వ్యవస్థ అచేతన స్థితిలో లా అండ్ ఆర్డర్ని నాకు తెలిసి వాళ్ళందరినీ వ్యాన్ ఎక్కించి పంపించాలి కదా సార్, చల్లచెదురు చేయాలి కదా. అది లేకుండా కర్రలు కట్టాలు పట్టుకుని నిలబడితే ఇది ఎక్కడిది? దానికి తిరిగి అంబటి రాంబాబు గారు లేదా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చి నువ్వు నేను కలిగిన ఉదంతాలు ఉన్నాయా? ఇంకొకటి, ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో మెజరబుల్ ఫెయిల్యూర్ అండ్ ప్యాథటిక్ గా కనబడుతుంటే అనితమ్మ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే వీళ్ళందరూ పొలిటికల్ వెంజంటాల గురించి లేకపోతే పొలిటికల్ లో మా వీటో పవర్ అన్న దగ్గర రాయల్ గారు ఇందాక కాపులు అన్న దగ్గర అన్న మీరు రాయలసీమ కదా కరెంట్ రాయల్ రెడ్డి సామాజిక వర్గానికి కాపనే రాస్తారు, బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి కాపనే ఉంటారు. విషయం ఇది అయిపోయినండి. కాపు సామాజిక వర్గంలో రెడ్డి వాళ్ళు వచ్చి ఎలా చుచ్చి పెడతారు, వాళ్ళ కాపని ప్రవేశించుకుంటుంది దగ్గర. మూడో విషయం, మీ పవన్ కళ్యాణ్ గారు లాగా అచేతన స్థితిలో ఉన్న కాపులు కాదు కదా, వైఎస్ఆర్సీపీలో ఉన్న అంబటి రాంబాబు గారు కానీ పేరుని కానీ కలిబడి తిరగబడి మాట్లాడుతున్నారు. ఒరిజినల్ వైబ్రేషన్స్ కనబడుతుంది మీ వాళ్ళు తిమ్మిడిగా కనబడలే. తెలుగుదేశంలో మీరు తెలుసుకోండి సార్, నేనే ముఖ్యమంత్రి మాత్రం నిలబడిన మాట పవన్ కళ్యాణ్ దగ్గర ఏ కుల ప్రాతిపదిక తెలుసుకోండి. నిజంగా కాపులు ముఖ్యమంత్రి అయితే మేము కూడా స్వాగతిస్తాం సార్. చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళు ఎందుకు మేము మొయ్యాలి? మీరు
పవన్ కళ్యాణ్ మీకేంటి వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు కలిసి వెళ్తారు. అనుకోవట్లే కదా? రెండు ఆలోచనలే కదా? మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు కలిసిపోండి, కలవకుండా పోండి, మాకు అభ్యంతరం అదే లేదు. ఆలోచన ఎపిసోడ్ ఏంటి? వాళ్ళు మార్గదర్శకంగా తప్పు జరిగిందంటే వెంటనే ఎఫ్ఐఆర్ వేశారు, అవసరమైతే అరెస్ట్ చేస్తామంటున్నారు, పీకి పక్కన పడేస్తామంటున్నారు. ఇది కాదు ఇప్పుడు పండుగలు పరిసరాలు. ఏంటి సార్ పీక్ పక్కన పడేసేది? యాక్చువల్ గా ఈ విషయం ముందుగా తెలియదు అనుకుంటున్నారా? అనవసరంగా ఏం చేస్తున్నాం? ఇప్పుడు గత 5 సార్లు ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి, 5 times ప్రెగ్నెంట్ అది అయింది. మనం నిరూపించలేం కదా. సాక్షిదారులు వచ్చిన తర్వాత మాట్లాడలేదు. ఒక ఆడబిడ్డ పబ్లిక్ గా వచ్చి నేను 5 times నేను ప్రెగ్నెంట్ అయ్యాని చెప్తాంది. అంటే ఇంచుమించుగా 1.5 సంవత్సరం నుంచి ఇతను ఎమ్మెల్యే అయిన ఒక 2-3 నెలలు స్టార్ట్ చేశాడు. 2-3 నెలల నుంచి జరుగుతుంది అది. అది పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? మసూదర్ రెడ్డి గారు మనం చాలా ఇన్సిడెంట్లు చూస్తున్నాం. అవును. 5 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యింది, ఓకే 5 సార్లు అబార్షన్ అయ్యింది అని ఆవిడ చెప్తున్నారు. 5 సార్లు ఎవరైనా అబార్షన్ చేయించుకుంటారండి? పోనీ ఒక్కసారి చెప్తాం సార్. ఒకటి ఒకసారి కూడా రుణాయితీ కదా? అభ్యంగా లేదని పక్కన పెట్టండి సార్. కాదంటున్నాను ఇప్పుడు. రుణాయితీ కదా?